కవితపై సైలెంట్, లిక్కర్ స్కామ్ పై నోరెత్తని గులాబీ లీడర్లు, బిడ్డ అరెస్ట్ అయి నెల రోజులైనా స్పందించని కేసీఆర్, కనీసం పరామర్శకు కూడా ఢిల్లీకి వెళ్ళలే. మొదట్లో నేతల హడావుడి, ఇప్పుడు గప్చుప్. లోక్సభ ఎన్నికల్లో నెగిటివ్ అవుతుందనేనా బీఆర్ఎస్ లో అంతర్గత చర్చ. మొత్తం మీద కవితక్క అరెస్ట్ అయ్యి ఒక్క నెల అవుతుంది. నెల నుంచి ఒక్కసారి కూడా తన తండ్రి అయినటువంటి కేసీఆర్ ఇప్పటి వరకు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టలే. కనీసం బిడ్డను ఎందుకు అరెస్ట్ చేసిర్రు అంటూ కూడా ఆయన మీడియా ముందుకు రాలే. అసలు ఈ మౌనానికి కారణమై ఉండొచ్చు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. అసలు ఎలక్షన్ మూమెంట్ లో ఏమైనా బిడ్డకు వెళ్ళి కలవడం కానీ బిడ్డ తరపు నుంచి మాట్లాడితే ఎటమటమైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడేమో అని సైలెంట్ గా ఉన్నాడు అంటూ ప్రజలు అనుకుంటున్నారు. అసలు నోరెందుకు చెప్పట్లేదు? తన సొంత కూతురు గురించి ఒక్కసారైనా ప్రెస్ మీట్ లో గాని కూతురు దగ్గరికి ములాఖాత్ లో కూడా వెళ్ళలేదు. అసలు ఈ మౌనానికి కారణం ఏమై ఉండొచ్చు అంటూ తెలంగాణ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కోడై కూస్తున్నది. అయినా ఎన్నికల స్టంట్ కోసమే కేసీఆర్ అని నోరు మెదపడం లేదు అంటూ ఎనలిస్టులు అనుకుంటున్నారు. సీనియర్ జర్నలిస్ట్ కూడా అసలు ఏమై ఉండొచ్చు? కన్న తండ్రి కూతురు గురించి ఒక్కసారి కూడా మాట్లాడట్లేదు, సైలెంట్ ఎందుకయ్యాడు అంటే ఈ ఎలక్షన్లే కారణమని తెలంగాణ ప్రజలు, ఆ తర్వాత ఎనలిస్టులు, ఆ తర్వాత సీనియర్ పాత్రికేయులు అనుకుంటున్నటువంటి మాటలు ఇవి. మొత్తం మీద కవితక్క అరెస్టు ఒక తెలంగాణలో సంచలనమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలని తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తామని వీళ్ళు ప్లాన్లు వేసుకున్నారు అంటూ ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు. అది ఎటమటమై చిట్ట చివరికి మళ్ళీ కవితక్క మెడకే చుట్టుకున్నది. అది అక్కడిక్కడికి పోయి మళ్ళా కేసీఆర్ మెడకే చుట్టుకుంటది. అది చుట్టుకోకుండా ఈ ఎలక్షన్లలో ఎలాంటి ప్రభావం దాన్ని ఉండకుండా కేసీఆర్ తగు జాగ్రత్తలు పడుతున్నారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇది 3వ పేజీలోని వార్త. ఇది GST